శ్రీమాత్రే నమః. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, శృంగేరి జగద్గురులకు అంత వైభవం ఏమిటి అంటే, అంత క్రేజ్ ఏమిటి, అంత వైబ్ ఏమిటి అంటారు. శంకరాచార్యుల వారు భారతదేశంలో అద్వైత స్థాపనలో భాగంగా సాక్షాత్తు శంకరులే శంకరాచార్యులుగా ఉద్భవించినారు అని మన శాస్త్రం వచనం. ఒక వేదం నేర్చుకోవాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది 8 సంవత్సరాల ప్రాయంలోనే శంకరులు చతుర్వేదాలను నేర్చుకొని తదనంతరం బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాసి అనేకమైనటువంటి స్తోత్రాలను నింపి భారతదేశం మొత్తం అనేక మార్లు పర్యాయం చేసి 4 దిక్కుల ద్వారక, బదరి, పురి, శృంగేరి ఆ యొక్క చతురామ్నాయాలను స్థాపన చేశారు. అందులో భాగంగా సార్వభౌమ పీఠంగా దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠాన్ని స్థాపన చేసి సాక్షాత్తు సురేశ్వరాచార్యులు బ్రహ్మదేవుడి స్వరూపంగా భావన చేస్తూ ఆ యొక్క పీఠాధిపత్యాన్ని వారికి అందజేసినారు. తదనంతరం వచ్చేటువంటి ఆ యొక్క పరంపరలో వస్తున్నటువంటి పీఠాధిపతులు అనగా శంకరాచార్యుల స్వరూపమే అని శంకర భాష్యం తెలియజేస్తోంది. అంటే శృంగేరి స్వామివారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంతో పాటు వారి పేరు చిరులో భారతి అని ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా నేటికి అనేకమైనటువంటి వేదాలలో పనున్నటువంటి విషయాలపైన, వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలపైన, అనేక రకాలైనటువంటి పురాణాలలో ఉన్నటువంటి విషయాలపైన, అనేక భాషలలో తెలియజేసే వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరుడు అంటే భారతదేశంలో దక్షిణాంనాథ శారదా శృంగేరి పీఠాధీశ్వరుడు. కావున ఆ వైభవం శృంగేరికి. అందుకే అంత క్రేజు, అంత వైభవం కలదు. జగద్గురు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలతో శ్రీమాత్రే నమః.